హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఈ రోజు మనము ఈ వీడియోలో సొలానా బ్లాక్ చైన్కి అంటే మీరు ఇన్వెస్టింగ్ అండ్ క్రిప్టోలో స్టార్ట్ చేస్తున్నట్లయితే ఈ సొలానా బ్లాక్ చైన్తో ఎలా స్టార్ట్ చేయాలి మీ ఇంటరాక్షన్, మీరు బై చేయడము, సెల్ చేయడము, అలానే మీమ్ కాయిన్స్తో ఇంటరాక్ట్ ఎలా కావడము, ఏ డ్రాప్స్ ఫార్మింగ్ ఎలా చేయాలి, మొత్తం స్టార్ట్ టు ఫినిష్ అయితే నేను సొలానా బ్లాక్ చైన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే దానికంటే ముందు మీకు డౌట్ రావచ్చు, వై సొలానా అని చెప్పేసి. ఇప్పుడు మీరు సొలానాని మనం ఇథీరియంతోని కంపేర్ చేస్తే కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఇదైతే ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ బై పాయింట్ చెప్తాను. ఒకటి ఏందంటే సొలానా అనేది మచ్ ఫాస్టర్ ఇథీరియంతోని కంపేర్ చేస్తే. ఈవెన్ ఇథీరియం మీద బేస్డ్ అయి ఉన్న చాలా ఎల్2 బ్లాక్ చైన్స్‌తోని కంపేర్ చేసినా ఇది ఫాస్టర్ అండ్ హై పర్ఫార్మెన్స్ బ్లాక్ చైన్. అలానే సొలానా ట్రాన్సాక్షన్స్ అన్నీ చాలా చీపర్. ఇప్పుడు మీకు జస్ట్ ఎగ్జాంపుల్, ఇథీరియంలో ఒక్క స్వాపింగ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న కరెంట్ రేట్ ప్రకారం $20 ఉంది. అదే బ్రిడ్జింగ్‌కి 669. ఇది ఇథీరియం మెయిన్ నెట్ పైన. కొంచెం ఇప్పుడు ఎల్2స్ బేస్ గానీ, మోడ్ అలాంటి ఆర్బిట్రమ్, ఆప్టిమిజం అవి కొంచెం తక్కువుంటాయి. బట్ స్టిల్ ఇంకా సొలానా అయితే ఇంకా మచ్ చీపర్ అని చెప్పొచ్చు. అలానే నో లిక్విడిటీ ఫ్రాగ్మెంటేషన్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర మనము లేయర్ 2 నెట్వర్క్స్ అబ్జర్వ్ చేస్తుంటే మన లిక్విడిటీ అంతా ఇప్పుడు ఒక $500 $1000 ఉంటే అది చాలా డిఫరెంట్ బ్లాక్ చైన్స్‌లో మీద అయితే మనది స్టక్ అయిపోతుంటుంది. ఎందుకంటే ఒకసారి ఆర్బిట్రమ్‌లో ట్రాన్సాక్షన్ చేస్తాం. మళ్ళీ ఆప్టిమిజంలో చేస్తాము. అక్కడ కొంచెం మనీ ఉంటుంది. ఇక్కడ కొంచెం అంత మన లిక్విడిటీ అంతా స్ప్రెడ్ అయి ఉంటుందన్నట్టు. ఎందుకంటే ఇథీరియంలో ఒక్కొక్క బ్లాక్ చైన్ మీద కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఒక అప్లికేషన్ ఇంకొక బ్లాక్ చైన్ సపోర్ట్ చేయదు. ఇవన్నీ ఇష్యూస్ మనకు సొలానాలో ఉండవన్నట్టు. సొలానా ఎందుకంటే ఒకే బ్లాక్ చైన్, దాంట్లో ఏదన్నా అప్లికేషన్ డెవలప్ చేసిందంటే కంపల్సరీ ఇంకా సపోర్ట్ చేయాల్సిందే. సో మనకి మీరు ఏ డాప్‌తోనైనా అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్‌తోని ఇంటరాక్ట్ చేయాలన్నా కూడా మీకు చాలా చాలా ఈజీ అన్నట్టు. అలానే ఇప్పుడు ఇది డెవలపర్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పొచ్చు. లాట్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి. డీప్ ఇన్ ప్రాజెక్ట్స్ అయినా గానీ, ఇప్పుడు కొత్త యుటిలిటీ ప్రాజెక్ట్స్ అయినా, ఇప్పుడు హీలియం అయినా, ఇంకా వైఫై మ్యాప్స్ అయినా, వైఫై మ్యాప్ అనేది ఒక ప్రాజెక్ట్, అది బేస్డ్ ఆన్ గూగుల్ మ్యాప్స్ లాగా క్రియేట్ చేయడానికి. ఇలాంటి అంటే రియల్ వరల్డ్ యుటిలైజేషన్ ఉన్న ఎన్నో ప్రాజెక్ట్స్ అయితే సొలానా మీద వస్తున్నాయి ఇప్పుడు. అలానే ఇప్పుడు మనకి మీమ్ కాయిన్స్ చూసినా కూడా చాలా మటుకు ఎక్కువగా గ్రోత్ ఉన్న బ్లాక్ చైన్ ఏంటంటే, మీమ్ కాయిన్స్ వల్ల ఎక్కువ రిటర్న్స్ వచ్చిన బ్లాక్ చైన్ ఏంటంటే సొలానా. అయితే చాలా మందికి ఇదే హర్డిల్ ఎలా అంటే సొలానాతోనే ఎలా స్టార్ట్ చేయాలి. సో దానికోసమే సొలానా బ్లాక్ చైన్ మీద బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్ అయిన జూపిటర్ వాళ్ళు ఒక కొత్త వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ మెయిన్ ఉద్దేశము ఎక్కువ మందిని సొలానా బ్లాక్ చైన్ పైకి ఆన్ బోర్డింగ్ చేయాలని చెప్పేసి. సో మీరు ఇక్కడ welcome.jup.ag అని పోతే ఇది స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే మనకి ఇందులో ఉంది. సో ఫస్ట్ మనకి సొలానాతోని ఇంటరాక్ట్ కావాలంటే మనకు కావాల్సింది సొలానా వాలెట్. సో సొలానా వాలెట్‌లో ఇక్కడ మల్టిపుల్ వాలెట్స్ అయితే ఉన్నాయి. ఓకేఎక్స్, కాయిన్ బేస్, ట్రస్ట్, సోల్‌ఫ్లేర్ ఆర్ బ్యాక్ ప్యాక్. సో బట్ వీటన్నిటికంటే కూడా మనకి ఎక్కువ ఈజీది, మంచిగా యుటిలైజేషన్ ఎక్కువ పాపులర్ అయ్యేది మాత్రం ఫాంటమ్ వాలెట్. నేను ఈ ఫాంటమ్ వాలెట్ గురించి అయితే మీకు డీటెయిల్డ్ హౌ టు సెటప్ ఫాంటమ్ వాలెట్ అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. ఒకసారి అది చెక్ చేయండి. ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాము. సో ఫస్ట్ స్టెప్ అయితే మీకు సొలానా వాలెట్. వన్స్ మీకు సొలానా వాలెట్ ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ వాలెట్‌లోకి మనీ అంటే అయితే దానికి మనకు 3 వేస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటిది సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్. సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టు అందుకోసమే ఈ వెబ్‌సైట్‌ని మీరు ఫాలో అయితే మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళేం చెప్తున్నారంటే ఫస్ట్ ఆప్షన్ సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ అంటే బైనాన్స్ గానీ, కాయిన్ బేస్, బైబిట్, ఈవెన్ వాటెవర్ కాయిన్ టీసీఎక్స్, వర్జిరెక్స్, ఎనీ సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్. సో దాంట్లోకెళ్ళి మీరు ఇక్కడ చూడండి, మీ సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లో లాగిన్ అయిపోయి విత్‌డ్రా అని కొట్టేసి మీది ఏదైతే ఫాంటమ్ వాలెట్ అడ్రెస్ ఉంటుందో ఆ ఫాంటమ్ పైన వాటెవర్ వాలెట్ మీరు సెలానా సెటప్ చేసుకుర్రో స్టెప్ 1లో ఆ వాలెట్ అడ్రెస్‌ని అందులో టైప్ చేసేసి స ఆహ్, నెట్వర్క్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నెట్వర్క్ మాత్రం మనం సొలానా అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎంటర్ ద అమౌంట్. సో ఇది ఒకటి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆన్‌రాంప్ సర్వీసెస్. ఆన్‌రాంప్ సర్వీసెస్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ మెర్క్యూరియో కంపెనీ ఉంది కదా! సో వీళ్ళేం చేస్తారంటే మన డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడ $100 ఆఫ్ సోల్ కావాలంటే వాళ్ళు డైరెక్ట్ మన వాలెట్‌కి కనెక్ట్ అయిపోయి మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు అది
ఈక్వలెంట్ అమౌంట్ ఎంత బై చేయాలనుకుంటున్నారో అది. బట్ ఏందంటే దీనిలో ఈ యాన్ ర్యాంప్ ప్రొవైడర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో, మీరు అది ఏది సపోర్ట్ చేస్తుందో మీరున్న లొకేషన్‌లో అది సెలెక్ట్ చేసుకొని అది బై చేసుకోవచ్చు. అది సెకండ్ ఆప్షన్. ఇంకొకటేంటంటే థర్డ్ ఆప్షను క్రాస్ చైన్ బ్రిడ్జెస్. అంటే ఇప్పుడు మీ దగ్గర మీ ఇథీరియం వాలెట్‌లో యూఎస్‌డి గాని, ఇథీరియం గాని వాటెవర్ కరెన్సీ ఉందనుకోండి. సో, దాన్ని మీరు సొలానా మీదకి తీసుకురావాలి. సో, దానికి ఎలా అంటే బ్రిడ్జెస్ అని ఉంటాయన్నట్టు. సో, ఈ బ్రిడ్జెస్ కూడా వీళ్ళు ఈ వెల్కమ్ డాట్ జూ పేజీలో ఆల్మోస్ట్ ఈజీగా ఇక్కడ మనం ఒకసారి వాలెట్ కనెక్ట్ చేసిన వెంటనే ఇప్పుడు మీ దగ్గర ఈథీరియంలో ఉన్నాయా? ఆర్బిట్రమ్‌లో ఉన్నాయా? ఇక్కడ చూడండి. చాలా నెట్వర్క్స్ అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేసుకుందాం. నా దగ్గర యూఎస్‌డిసి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకోండి. మీరు కావాలనుకున్న యూఎస్‌డిసి ఎంటర్ చేసేసి బ్రిడ్జ్ అని కొట్టేస్తే మీకు నెక్స్ట్ ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోతుంది. మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా చేసిందంటే మీ మనీ వచ్చేసి మీ సోలానా నెట్వర్క్‌లోకి వస్తాయి. అయితే వీటికంటే బెటర్ బ్రిడ్జింగ్ ఏదంటే జంపర్ ఎక్స్‌చేంజ్ అని కూడా ఉంటుంది. ఇది కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, మీరు ఇట్లాంటి బ్రిడ్జెస్ కూడా ట్రై చేయొచ్చు. సో, ఒకసారి మీ మనీ సోలానా వాలెట్‌లోకి వచ్చేసింది అంటే, సో, ఫస్ట్ స్టెప్ మనం వాలెట్ క్రియేట్ చేసాము. సెకండ్ మన వాలెట్‌లోకి సోలానా బ్యాలెన్సు యాడ్ చేసాము. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇంకా స్వాప్ చేసుకోవడం. సో, ఇది ఇంకా అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ మనకు ఫుల్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే జుక్.ఏజీకి సో, వీళ్ళదే ఎక్స్‌చేంజ్‌కెళ్ళేసి మీరు మీ వాలెట్ ఒకసారి ఇక్కడ కనెక్ట్ అయిపోయింది కదా! అలా కనెక్ట్ అయిపోయి మీరు ఈజీగా ఇప్పుడు యూఎస్‌డిసి ఇక్కడ 85 ఉంది కదా! నేను యూఎస్‌డిసి ఆర్ వాటెవర్ ఇప్పుడు మీరేదైనా విఫ్ మీమ్ కాయిన్ బై చేయాలనుకోండి. ఆ మీమ్ కాయిన్ సెలెక్ట్ చేసేసుకొని మీరు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేస్తే మీకు స్వాప్ అయిపోతుంది. సో, నేను దీని గురించి కూడా డీటెయిల్డ్ వీడియో హౌ టు ట్రేడ్ సోలానా అని చెప్పేసి ఇక్కడ అది కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది అంటే డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ జూపిటర్ ఎక్స్‌చేంజ్‌లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా డీటెయిల్‌గా చెప్పాను. అదొకసారి చూడండి. ఈ జూప్ ఎక్స్‌చేంజ్‌లో మీకు లిమిట్ ఆర్డర్‌లు సేమ్ మీరు సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లో అయితే స్టాప్ లిమిట్ అవన్నీ పెట్టేసుకొని ఎలా బై చేస్తారో అవన్నీ కూడా చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ డీసీఏ అని కూడా ఉంటుంది. అంటే డాలర్ కాస్ట్ యావరేజింగ్‌గా బ్యాచెస్‌గా బై చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్స్ ఉంటుంది. సో, బేసిక్‌గా ఇది ఈ వెబ్‌సైట్ ఉద్దేశ్యం ఏందంటే ఎక్కువ మందిని ఆన్‌బోర్డ్ చేయడము, అలానే ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో, మీరు ఒక్కసారి ఇది ఫాలో అయిపోతే మీకు అన్ని స్టెప్స్ ఈజీగా అర్థమైపోతుంటాయి. సో, ఒక్కసారి మనం ఈ స్వాప్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎక్స్‌ప్లోర్డ్ యాప్స్ అన్నట్టు. ఎక్స్‌ప్లోర్డ్ యాప్స్ ఏంటంటే ఇప్పుడు సోలానా బ్లాక్ చైన్ మీద బిల్ట్ అయిన డిఫరెంట్ అప్లికేషన్స్‌ని మనం వాడడము, వాటితోని ఇంటరాక్ట్ కావడము. సో, ఫర్ ఎగ్జాంపుల్ కమీనో ఇదేంటంటే ఒక డీఫై అప్లికేషన్. సో, ఇందులో మనం బారో చేసుకోవచ్చు. మన మన దగ్గర సోల్ ఉంటే వాళ్ళకి లోన్ ఇచ్చేయొచ్చు. సో, ఇట్లా డిఫరెంట్ అయితే యూజ్ కేసెస్ ఉన్నాయి. అలానే డ్రిఫ్ట్ ఇది మన పర్ప్ డెక్స్ అన్నట్టు అంటే లాంగ్ పెట్టి షార్ట్ బై చేయొచ్చు. లాంగ్స్ బై చేయొచ్చు. అంటే ఆప్షన్స్ ట్రేడింగ్ లాగా అనుకోండి. సో, అలానే ఇంకా డిఫరెంట్ బర్డ్ ఐ ఏంటంటే ఇది మన కాయిన్ గెకో, కాయిన్ మార్కెట్ టైపు కానీ ఇంకా ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఇప్పుడు ఆ కాయిన్‌లో లిక్విడిటీ ఎంతుంది, కరెంట్ రియల్ టైమ్ ప్రైస్ ఏంటి, ట్రేడింగ్ వ్యూ లాగా అన్నట్టు. సో, ఇది డీసెంట్రలైజ్డ్ ట్రేడింగ్ వ్యూ అని చెప్పుకోవచ్చు. సో, ఇలా మీరు ఏ అప్లికేషన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో, దానితోని మీరు ఇంటరాక్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు ఎన్ఎఫ్‌టీతోని ఇంటరాక్ట్ కావాలని ఉంది. సో, మీరు డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు టెన్సార్ వెబ్‌సైట్ ఓపెన్ కావడం గానీ, అలానే ఇంకొక పాపులరు ఎన్ఎఫ్‌టి వెబ్‌సైట్ సోలానా పైన ఏంటంటే మ్యాజిక్ ఈడెను. సో, ఇప్పుడు చూడండి డైరెక్ట్ ఆ లింక్ మనకి ఇక్కడ టెన్సార్‌కి అలానే మ్యాజిక్ ఈడెన్‌కి వచ్చేస్తుంది. సో, ఈ విధంగా వీళ్ళు మనకి ఈజీగా అవ్వడానికైతే కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఒకే దగ్గరైతే ఆహ్, పెట్టేశారు. సో, దీన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్ టోకెన్స్ కూడా చూసుకోవచ్చు. అంటే ఈ కరెంట్ టైమ్‌లో సోలానా బ్లాక్ చైన్ మీద ట్రెండింగ్ అయ్యే టోకెన్స్ ఏంటియో చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మొత్తం మీమ్ కాయిన్సే ట్రెండింగ్ అవుతున్నాయి. సో, ఎవరైనా మీకు మీమ్ కాయిన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీమ్ కాయిన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దామని అలా అనుకుంటే మాత్రము మీరు ఈ సోలానా బ్లాక్ చైన్ వాలెట్ గాని వీటితోని ఇంటరాక్షన్ నేర్చుకోవడం అయితే కంపల్సరీ. ఈ వీడియో చేయడం మెయిన్ ఉద్దేశ్యం ఏంటన్నా కూడా చాలామంది కొత్తగా క్రిప్టోలో వచ్చేసరికి ఏంటంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే డిఫికల్ట్ అనుకుంటారు. బట్ మీరు ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయితే మాత్రం ఎవ్రీథింగ్ ఈజీగానే ఉంటుంది. అలానే ఇంకా మీకు కావాల్సిన డిఫరెంట్ రిసోర్సెస్ కూడా ఇందులో మెన్షన్ చేశారు. సో, ఇది మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను ప్రతి కామెంట్ కూడా ఆన్సర్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి.